యాపిల్ ధర మాత్రం అక్షరాల 10 కోట్లు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ యాపిల్ పండు థాయిలాండ్లోని రాయల్ ప్యాలెస్ లో ఉంది. చాలా మంది దీన్ని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నా దాని ఓనర్ మాత్రం అమ్మేది లేదని చెబుతున్నారు. ఇక ఆ యాపిల్ కథలోకి వెళితే అది నిజంగానే తినే యాపిల్ కాదు, అందమైన భారతీయ ఆభరణాల కళకు ఓ అద్భుతమైన నిదర్శనం. 18 క్యారెట్ల బంగారం, 9 క్యారెట్ల 36 సెంట్ల వజ్రాలతో ఈ అందమైన ఆకర్షణీయమైన దగదగా మెరిసే యాపిల్ ను తయారు చేయడం జరిగింది. ఇందులో సుమారు 1396 చిన్న వజ్రాలతో పొదిగి ఉన్నాయి. వీటి తలుక్కులు చూపును పక్కకు తిప్పుకొనివ్వదు. ప్రతి ముక్క పూర్తిగా సహజమైన రూపాన్ని సృష్టించడానికి తీర్చిదిద్దడం జరిగింది. బంగారం వజ్రాలతో తయారు చేయబడిన యాపిల్ పండే అయినప్పటికీ ఇది నిజమైన యాపిల్ ను పోలి ఉంటుంది. ఇక ఈ దగదగా మెరిసే యాపిల్ పండును ముంబైకి చెందిన గోల్డ్ మ్యాన్ రోహిత్ పిసల్ తయారు చేశారు. రోహిత్ పిసల్ ఈ యాపిల్ ను కేవలం ఒక ఆభరణాల వస్తువుగా కాకుండా భారతీయ కళ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి సృష్టించాడు. భారతీయ సాంప్రదాయ ఆభరణాల కళను ఆధునీకరించడం, దానిని కొత్త స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ బంగారు యాపిల్ తయారు చేశారు. ఈ ప్రత్యేకమైన కళాకృతిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చారు. అంతేకాకుండా దీనిని వరల్డ్ ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ధృవీకరించింది. ఈ ధృవీకరణకు కారణం ఈ యాపిల్ ను ఉపయోగించిన బంగారం, వజ్రాలు అత్యున్నత నాణ్యత కలిగినవి. దీంతో ఇది అందానికి చిహ్నం మాత్రమే కాదు, నిజమైన కళాకృతి కూడా. బంగారు యాపిల్ ప్రతి మెరుపు భారతీయ చేతి పనుల కృషిని ప్రతిబింబిస్తోంది. దాని అందం అందులో పొందుపరిచిన వజ్రాలు, బంగారంలో మాత్రమే కాదు, దానికి జన్మనిచ్చిన సృజనాత్మకతలో కూడా ఉంది. ఇది భారతదేశపు ప్రాచీన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. మన దేశంలో ప్రతి కళారూపాన్ని పవిత్రమైన వస్తువుగా భావిస్తారని, కళ యొక్క విలువ డబ్బు ద్వారా నిర్ణయించబడదని, దాని స్ఫూర్తి మరియు సృజనాత్మకత ద్వారా నిర్ణయించబడుతుందని దాన్ని రూపకర్త రోహిత్ పిసల్ అంటున్నారు. దీంతో అతని గోల్డెన్ యాపిల్ భవిష్యత్తులో ఒక విలువైన కళాఖండంగా గుర్తించడమే కాకుండా భారతీయ ఆభరణాల డిజైన్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా కూడా చెక్కబడుతుంది. ప్రస్తుతం ఈ గోల్డ్ యాపిల్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుండగా దీన్ని థాయిలాండ్ లోని రాయల్ ప్యాలెస్ లో ప్రదర్శనలో ఉంచారు. దీన్ని కొనడానికి చాలా మంది ధనవంతులు ముందుకు వస్తున్నప్పటికీ దీన్ని అమ్మాలని రోహిత్ పిసల్ అనుకోవడం లేదు.